My name is Venkat MD, competitive mathematics trainer for the last 30 years. I am the founder of Sigma Smart Classes. So in this video, I will discuss with you IIT Foundation 7th class Mathematics Part 2. Mathematics Part 2. So under Part 2, I will discuss with you integers. So integers are denoted by the letter Z. Integers are denoted by the letter Z. It contains both positive and negative values, including 0. So it can be written as 0, plus or minus 1, plus or minus 2, plus or minus 3, plus or minus 4 and so on, up to plus or minus infinity. So the least value in integers is minus infinity, largest value in integers is plus infinity it is. ఓకే, ఇంటిజర్స్ అంటే అర్థమైంది కదా. ఇంటిజర్స్ అంటే జెడ్ అనే లెటర్తో రాస్తాం. సో పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అన్నీ కలిసి ఉంటాయి, ఇంక్లూడింగ్ జీరో కూడా కలిసి ఉంటుంది. వాటిని మనం ఇంటిజర్స్ అని అంటున్నాం. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఈ క్లాస్లో మనం కంప్లీట్గా పార్ట్ 2లో ఇంటిజర్స్ గురించే కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి, సో ఇంటిజర్స్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, సో అన్నీ ఎవ్రీథింగ్. సో ఇంటిజర్స్ గురించి ఎవ్రీథింగ్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇంకా హయ్యర్ క్లాస్లో 8th క్లాస్లో ఇంటిజర్స్ గురించి ఇంకా ఎక్కువ ఉంది మనకు. అక్కడ ఇంకొన్ని కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం 8th క్లాస్లో. ఓకే, సో 7th క్లాస్లో ఎక్కడి వరకు అయితే ఉందో సిలబస్ మనకు ఐఐటి ఫౌండేషన్, ఆ పార్ట్ నేను సో డిస్కస్ చేస్తున్నా. ఓకేనా. సో ఇంటిజర్స్లో ఫస్ట్ హౌ కెన్ వి రిప్రజెంట్ ది ఇంటిజర్స్ ఇన్ ఏ నంబర్ లైన్. ఓకే, నంబర్ లైన్లో ఇంటిజర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారన్నది ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, సో ఇంటిజర్స్ను మనం చూస్తే ఇలా లైన్లో మనం గమనించినట్లయితే సపోజ్ ఎక్కడో ఒక చోట 0. సో రైట్ సైడ్ ఏం చేస్తామంటే +1 +2 +3 అలా రాస్తాం. సో +1 +2 +3 సో +4 అండ్ సో ఆన్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏం చేస్తాము అంటే -1 సో -2 -3 -4 ఇలా మనము రాస్తాం. ఒక లైన్లో ఇంటిజర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 0 నుంచి రైట్ సైడ్కి ప్లస్ వాల్యూస్, 0 నుంచి లెఫ్ట్ సైడ్కి మైనస్ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు ఇంటిజర్స్లో. ఓకే, సో మనం యాడ్ చేస్తూ పోతే పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తూ పోతే సపోజ్ ఒక నంబర్ ఏదో ఒకటి తీసుకున్నాం. సపోజ్ నేను 4 అనే నంబర్ని తీసుకుంటున్నా. 4కి ఒక పాజిటివ్ వాల్యూని యాడ్ చేస్తా. 4కి +2 అంటే ఒక పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే 6 అంటే ఎక్కడికి వెళ్తుంది, ఈ నెంబర్లో 4 కన్నా రైట్ సైడ్కి వెళ్తుంది. అవునా, ఒక పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే +2 చేస్తే 6 కదా, 6 అనేది 4 కన్నా లార్జర్ వాల్యూ అంటే రైట్ సైడ్ వెళ్తుంది. అంటే నంబర్ లైన్లో మనము ఒక పాజిటివ్ నెంబర్ను యాడ్ చేస్తే సో రైట్ సైడ్కి మూవ్ అవుతాం. అవునా, రైట్ సైడ్కి మూవ్ అవుతాం. అదే మనము సో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఒక పాజిటివ్ నెంబర్ 4ని తీసుకున్నాం. 4 నుంచి సపోజ్ -2 చేసినట్లయితే సో 4 - 2 ఎంత 2 అంటే 4 నుంచి 2కి వస్తున్నాం. 4 నుంచి 2 కంటే సో మనము లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నాం. అంటే ఒక పాజిటివ్ వాల్యూని యాడ్ చేస్తూ పోతే ముందుకు మూవ్ అవుతూ పోతాం, రైట్ సైడ్కి మూవ్ అవుతూ పోతాం. నంబర్ లైన్లో మనము సపోజ్ 4 ఉంది, +1 +2 +3 +4 +5 ఇలా యాడ్ చేస్తూ పోతే సో రైట్ సైడ్కి మూవ్ అవుతాం. అదే -1 -2 -3 -4 -5 ఇలా చేస్తూ పోతే మనం లెఫ్ట్ సైడ్కు మూవ్ అవుతూ ఉంటాం. అవునా, యాడ్ చేస్తూ ఉంటే రైట్ సైడ్కి మూవ్ అవుతాం పాజిటివ్ నెంబర్ను, సబ్ట్రాక్ట్ చేస్తే మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నాం. ఓకేనా. అదేవిధంగానే ఒకవేళ ఒక నెగిటివ్ వాల్యూను మనము సో యాడ్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే అంటే కూడా -1 -2 -3 అంటే లెఫ్ట్కే మూవ్ అవుతాం. అదే నెగిటివ్ వాల్యూను సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, సపోజ్ 4 ఉంది, సబ్ట్రాక్ట్ చేస్తున్న నెగిటివ్ వాల్యూ అంటే -2 అనుకుంటున్నాం. అవునా, నెగిటివ్ వాల్యూను సబ్ట్రాక్ట్ చేస్తే 4 -2 ఏమవుతుంది, 4 + 2 అవుతుంది. 4 + 2 అంటే 6 కదా, ఇంక్రీజ్ అవుతుంది. అంటే రైట్ సైడ్కి మూవ్ అవుతాం. నెగటివ్ వాల్యూను సబ్ట్రాక్ట్ చేస్తే రైట్ సైడ్కు మూవ్ అవుతాం. సో ఎప్పుడు రైట్ సైడ్కి మూవ్ అవుతాం, ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాము అంటే ఒక ఎగ్జాంపులే మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్డ్స్ మీకు గుర్తుండవు, పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఇలా వర్డ్స్ అన్నీ గుర్తుండవు. అవునా, వాల్యూ 4 గుర్తుపెట్టుకోండి. 4 నుంచి ప్లస్ చేస్తే +1 +2 +3 చేస్తే అంటే పాజిటివ్ వాల్యూని యాడ్ చేస్తే రైట్కి మూవ్ అవుతాం. అదే మైనస్ చేస్తే -1 -2 4 నుంచి -1 -2 -3 చేస్తే సో లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నాం. అవునా కదా. నెగిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే, అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే రైట్కి మూవ్ అవుతాం.
సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయాలి, నెగిటివ్ వాల్యూ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి రైట్కు మూవ్ అవుతాం అన్న పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సబ్ట్రాక్ట్ నెగిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే రైట్కు మూవ్ అవుతాము. మరి రైట్కు మూవ్ అయితే అది ఏంటి, ఆ ఆర్డర్ని ఏమంటాం మనము, అసెండింగ్ ఆర్డర్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏంటది, అసెండింగ్ ఆర్డర్. రైట్కి మూవ్ అవుతూ ఉంటే అంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అని, అదే వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటే అంటే ఎడమ వైపు మూవ్ అవుతున్నట్టు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నట్లయితే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని అంటాం. డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ అంటే యాడ్ చేస్తూ పోతాం, యాడ్ చేస్తూ పోతే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్. అదే డిసెండింగ్ అంటే డిక్రీజ్ అవుతూ పోతుంటుంది, అంటే మైనస్ చేస్తూ పోతే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, డిసెండింగ్ ఆర్డర్ అని అంటాం. ఓకే, ఇంకా సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్. సపోజ్ నేను +3 సో +4 తీసుకుంటున్నా. సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటి, +7 కదా. మనకు సింపుల్గా క్వశ్చన్లో సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఈస్ పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్, నన్ ఆఫ్ దిస్, ఏ అండ్ బి, ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ మనకు ఉంటాయి. సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ అంటే ఇమీడియట్లీ మైండ్లో మీరు టూ పాజిటివ్ నెంబర్స్ +4 +3 యాడ్ చేస్తే ఏమవుతుంది, +7 అంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది. అదే సమ్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే -3 -4 ఏంటి వాల్యూ, -3 -4 -7 అవుతుంది. -3 -4 ఏంటి, -7, అవునా. సమ్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటిజర్స్ ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ అవుతుంది. సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ ఏం గుర్తుపెట్టుకోవాలమ్మా, +4 +3 +7 టూ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నప్పుడు. టూ నెగిటివ్ ఇంటిజర్స్ అన్నప్పుడు -3 -4 యాడ్ చేస్తే ఎంత, -7 వస్తుంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. అదే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయినప్పుడు మనకు ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, అవునా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇదే చూద్దాం, -3 +4 చూద్దాం. -3 +4 ఎంత, +1 అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది ఇక్కడ. అదే మనము +3 -4 తీసుకున్నాం అనుకోండి, +3 -4 ఏమవుతుంది, -1 నెగిటివ్ వాల్యూ. అంటే ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ యాడ్ చేస్తే రిజల్టెంట్ మనకు పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అంటే ఖచ్చితంగా మనం చెప్పలేము. ఇట్ మే బీ పాజిటివ్ వాల్యూ ఆర్ ఇట్ మే బీ నెగిటివ్ వాల్యూ, ఇట్ మే బీ పాజిటివ్ ఇంటిజర్ ఆర్ ఇట్ మే బీ నెగిటివ్ ఇంటిజర్ అని. ఓకేనా. కాబట్టి ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ లైన్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. రిప్రజెంటేషన్ ఆఫ్ లైన్, ఒక లైన్లో మిడిల్లో 0, రైట్ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్. ఏదైనా ఒక నెంబర్ తీసుకొని మనం ప్లస్ చేస్తూ పోతే +1 +2 +3 ఇలా, సో అక్కడి నుంచి రైట్కు మూవ్ అవుతాం. అదే వాల్యూ నుంచి మనం -1 -2 -3 చేస్తే అక్కడ నుంచి లెఫ్ట్కు మనం మూవ్ అవుతాం. రైట్కి మూవ్ అయ్యేదాన్ని అసెండింగ్ ఆర్డర్ అని అంటున్నాం, లెఫ్ట్కి మూవ్ అయ్యేదని డిసెండింగ్ ఆర్డర్ అని అంటున్నాం. సో రైట్కి మూవ్ అయ్యేది అంటే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది, అంటే యాడ్ అవుతూ ఉంది. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీజ్ అని గుర్తుపెట్టుకోండి. సో డిక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. అదేవిధంగా టూ పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది, +4 +3 ఎగ్జాంపుల్ యాడ్ చేస్తే +7. టూ నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నెగిటివ్ ఇంటిజర్ వస్తుంది, -4 -3 వాల్యూ ఎంత, -7. అదే ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ను యాడ్ చేస్తే మనకు పాజిటివ్ కావచ్చు, సో నెగిటివ్ కావచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా మనము డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా క్లియర్గా మీరు నోట్బుక్ దగ్గర పెట్టుకొని నోట్బుక్లో క్లియర్గా నోట్ చేసేసుకోవాలి. ఓకేనా. సో అడిటివ్ ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్. సో అడిటివ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక నంబరు దాని యొక్క అడిటివ్ ఇన్వర్స్ తీసుకున్నాం. సపోజ్ లెట్ ఇట్ బి వన్ నంబర్. సో ఆ నంబర్ యొక్క అడిటివ్ ఇన్వర్సు ఇక్కడే మనం తీసుకున్నాం, అడిటివ్ ఇన్వర్స్. ఒక నంబర్ యొక్క అడిటివ్ ఇన్వర్సు అర్థం ఏంటి అంటే అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏ టూ నంబర్స్ యాడ్ చేస్తే 0 అవుతుందో అవి ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్ అని చెప్తాం. ఓకే, ఎనీ టూ ఇంటిజర్స్ ఇఫ్ యూ టేక్ ద సమ్, ఇఫ్ ఇట్ సమ్ ఈజ్ 0 దెన్ ఈచ్ ఈజ్ కాల్డ్ ది అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అదర్ అని చెప్తాం. ఈచ్ ఈజ్ కాల్డ్ ది అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అదర్ అని చెప్తాం. ఓకేనా. సపోజ్ ఒక నెంబర్ 5 తీసుకుంటున్నాం, అడిటివ్ ఇన్వర్స్ ఏంటి, -5. రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకేనా, 0 వస్తుంది. అదే మనకు సపోజు 0. సపోజ్ ఇక్కడ నేను -10 తీసుకుంటున్నా, అడిటివ్ ఇన్వర్స్ ఏంటి, +10 అని.
రెండు యాడ్ చేస్తే ఎంత 0. సో ఏ 2 వాల్యూస్ అయితే ఏ 2 ఇంటీజర్స్ అయితే యాడ్ చేస్తే 0 వస్తుందో సో వాటిని మనం అడిటివ్ ఇన్వర్సెస్ అని అంటాం. -10 యొక్క అడిటివ్ ఇన్వర్స్ +10 అని చెప్పాలి, +10 యొక్క అడిటివ్ ఇన్వర్స్ -10 అని చెప్పాలి. సపోజు -15 అడిటివ్ ఇన్వర్స్ ఏంటి +15, రెండు యాడ్ చేస్తే ఏమి సమ్ 0. సో వాటిని అడిటివ్ ఇన్వర్సెస్ అని అంటాం. సపోజు +30 అడిటివ్ ఇన్వర్స్ ఏంటి -30, రెండు యాడ్ చేస్తే ఏంటి 0. ఇలా 2 నంబర్స్ యొక్క అడిషన్ 0 వస్తే 2 ఇంటిజర్స్ యొక్క సమ్ మనకు 0 అయితే వాటిని అడిటివ్ ఇన్వర్స్ అని అంటాం. ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్ అని అంటాం. ఓకేనా? అడిటివ్ ఇన్వర్స్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ డెఫినేషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకు అవసరం లేదు. కాన్సెప్ట్ మీరు బాగా నేర్చుకోవాలి, కాన్సెప్ట్ మీద కమాండ్ తెచ్చుకోవాలి. ఓకే, అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఏ 2 ఇంటిజర్స్ అయితే యాడ్ చేస్తే సమ్ వస్తుందో వాటిని ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్సెస్ అని అంటాం. 5కి అడిటివ్ ఇన్వర్స్ -5, -5కి అడిటివ్ ఇన్వర్స్ +5, 10కి అడిటివ్ ఇన్వర్స్ -10, -10కి అడిటివ్ ఇన్వర్స్ +10, -30కి అడిటివ్ ఇన్వర్స్ +30, +30కి అడిటివ్ ఇన్వర్స్ సో -30. ఓకేనా? ఆ 2 నంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది మనకు 0 వస్తుంది కాబట్టి వాటిని ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్ అనే అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇంటిజర్స్ను ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఎలా డివిజన్ చేయాలి, సో అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్ ఇట్ ఈస్. ఓకే, సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్లో? చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్లో మీరు గుర్తుపెట్టుకో, చిన్న టేబుల్. సపోజ్ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది +. వాల్యూ ఏదైనా ఉండని, 3 ఉండని, 4 ఉండని, 5 ఉండని, ఏ వాల్యూ వస్తుందంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. అదేవిధంగానే మైనస్ ఇంటూ మైనస్ కూడా ఏమొస్తుంది ప్లస్సే వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్. అంటే ఒకే సైన్తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్. ఒకే సైన్తో మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. అదే ఒక ప్లస్ ఒక మైనస్ అయితే ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు సో మైనస్ అవుతుంది. ఈ టేబుల్ మీకు గుర్తుంటే చాలు, దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అవునా? సో దీని మీద ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా చేయొచ్చు. అవునా? సింపుల్గా మన క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఈస్, ఆన్సర్స్ నెగిటివ్, పాజిటివ్, నన్ ఆఫ్ దీస్, ఆల్ ఆఫ్ దీస్, ఇలా మనకు క్వశ్చన్స్ ఉంటాయి మనం. ఓకేనా? ఏమి సమ్ ఆఫ్ 2 పాజిటివ్, ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ అంటే పాజిటివ్ అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఏంటి ప్లస్. అవునా? 2 నెగిటివ్ ఇంటిజర్స్ ప్రోడక్ట్ ఏంటి మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది. రెండు ఒకే సైన్ ఉంటే ప్లస్, ప్లస్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ప్రోడక్ట్. అదే ఒక ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏమవుతుంది, ఖచ్చితంగా ప్రోడక్ట్ మనకు మైనస్ అవుతుంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే. ఓకే, సో దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా మనం చేయొచ్చు. సపోజు సో +3 ఇంటూ +5, ఏం +3 ఇంటూ +5 ఏమవుతుంది +15 అవుతుంది. 5 ఇంటూ 3 ఏమి 15. అదేవిధంగానే -3 ఇంటూ -5 ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కాబట్టి +15 అవుతుంది. అందుకే వాల్యూస్ ఏవైనా ఉండనండి, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, పాజిటివ్ ఇంటిజరా నెగిటివ్ ఇంటిజరా అన్నది మనకు తెలియాలి. అదే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే +3 ఇంటూ -5 ఈక్వల్ టు సో -15, -3 ఇంటూ సో +5 ఈక్వల్ టు సో -15. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్సే, ఒకే సైన్తో మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే మనకు అవుతుంది. దట్ ఈజ్ అబౌట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్. సో ఇక్కడ 2 వాల్యూసే మల్టిప్లై చేస్తున్నాం. సపోజు 3 ఇంటిజర్స్ మల్టిప్లై చేస్తే ఎలా, 3 నెగిటివ్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4 నెగిటివ్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. మైనస్ ఇంటూ మైనస్ మనకు తెలుసు కదా ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమి మైనస్ అయిపోయింది. అదేవిధంగానే 4 నెగిటివ్ ఇంటిజర్స్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, అవునా? 4 నెగిటివ్ ఇంటిజర్స్ మల్టిప్లై చేస్తే 4 నెగిటివ్ ఇంటిజర్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సా, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సా. ఓకే, అదే 5 నెగిటివ్ ఇంటిజర్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ సో మైనస్ ఇంటూ
మైనస్ ఇంటూ మైనస్ 1 2 3 4 5 నెగిటివ్ ఇంటిజర్స్ మల్టిప్లై చేస్తే మైనస్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైనస్ ఎప్పుడు వస్తుంది మనకు అంటే ఆడ్ మైనస్లు 3 మల్టిప్లై చేస్తాయి, మైనస్లు 5 మల్టిప్లై చేస్తాయి, మైనస్లు 7 మల్టిప్లై చేస్తాయి. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వాల్యూ. ఇక్కడ 4 మల్టిప్లై చేసాం ప్లస్, అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. 2 సార్లు 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 4 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 6 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 8 టైమ్స్ మైనస్ మల్టిప్లై చేస్తాం, ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ వస్తుంది అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అవునా? నెగిటివ్ వాల్యూస్ను ఆడ్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 3 టైమ్స్ 5 టైమ్స్ 7 టైమ్స్ 9 టైమ్స్ ఇలా మల్టిప్లై చేస్తే సో మైనస్ వస్తుంది. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు ప్లస్ వస్తుంది. సింపుల్గా సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సార్లే కదా. అదే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్లో ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ సో మైనస్ అయిపోతుంది. ఓకేనా? సో 3 టైమ్స్ 5 టైమ్స్ 7 టైమ్స్ ఇలా మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. సో అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 టైమ్స్ 4 టైమ్స్ 6 టైమ్స్ 8 టైమ్స్ మల్టిప్లై చేస్తే సో మనకు ప్లస్ వాల్యూ వస్తుంది అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నోట్స్ని ఇలాగే మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ వాల్యూ, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ వాల్యూ అన్న పాయింట్ అక్కడ మీరు క్లియర్గా సో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ సో డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్. ఇట్ ఈస్ సో ఇంటిజర్స్ను ఎలా డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే వాల్యూ ఏమొస్తుంది అన్నది ఒక్కసారి మనం చూద్దాం. సపోజు 12 ఇంటిజర్ కదా బై 3, 12/3 ఎంత 4 అని, అవునా కదా. సపోజు 12/4 అయితే ఏమవుతుంది మనకు 3 అవుతుంది, 4 3 12 అని. అదే సపోజ్ -12/3 ఉంటాయి చూడండి, నెగిటివ్ ఇంటిజర్ను పాజిటివ్ ఇంటిజర్తో డివైడ్ చేస్తున్నా, ఏమొస్తుంది ఆన్సర్ -4 వస్తుంది. అదేవిధంగానే 12/-3 అంటే కూడా మన ఆన్సరు -4 అవుతుంది. చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఇవన్నీ. హయ్యర్ క్లాసెస్లో జనరల్గా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి, ఏ ప్లస్ ఎప్పుడు మైనస్ ఎప్పుడు అన్నది. కాబట్టి మీరు 7th క్లాస్లోనే ఇవన్నీ కూడా క్లియర్గా నేర్చుకుంటున్నారు. సో ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకేనా? సో ఒక నెగిటివ్ ఇంటిజర్తో డివైడ్ చేసినా, ఒక నెగిటివ్ ఇంటిజర్ను పాజిటివ్ ఇంటిజర్తో డివైడ్ చేసినా మనకు నెగిటివ్ వాల్యూనే వస్తుంది. -12/3 ఎంత -4, 12/-3 కూడా ఎంత సో -4 మనకు వచ్చింది. ఒకవేళ 2 నెగిటివ్ ఇంటిజర్స్ -12/-3 ఏమవుతుంది, -12/-3 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 ప్లస్ వాల్యూ మనకు వస్తుంది. అదేవిధంగానే సపోజు 2 పాజిటివ్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ వాల్యూనే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ సైన్ ప్లస్ వాల్యూ, ప్లస్సే, ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్సే. 2 నెగిటివ్స్ ఉంటే ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వాల్యూనే మనకు వస్తుంది. +12/+3 కూడా ఏమవుతుంది +4 అవుతుంది, -12/-3 కూడా ఏమవుతుంది సో +4 మనకు అవుతుంది అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే? సో దీని మీద క్వశ్చన్స్ ఎలా అయినా అడగచ్చు. ఏ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ డివైడ్ బై నెగిటివ్ ఇంటిజర్, ఇట్స్ వాల్యూ ఈజ్ నెగిటివ్ పాజిటివ్ ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ సో డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ ఇట్ ఈస్. ఓకే? సో ఈ డివిజన్లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, వాట్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? దీన్ని డివిజన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని కూడా అంటాము. డివిజన్నే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని కూడా అంటాం. సపోజు ఒక నంబరు, ఆ నంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మీరు ఇలాగే నోట్స్ రాసుకోవాలి. నేను ఏవైతే రాస్తున్నానో దాన్ని క్లియర్గా అలాగే మీరు నోట్ చేసుకోవాలి. నంబరు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, సపోజ్ 5 ఉంది, 5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే 1/5 అని. అందుకే డివిజన్నే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటాం. డివిజన్నే ఏమంటాం మనము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటాం. 5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే 1/5 అని. సో 10 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత 1/10 అని. -3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి -1/3 అని. అవునా? -15 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి సో -1/15 అని.
డివిజన్లో రాస్తే వచ్చేదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డివిజన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో సపోజ్ 3/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/3. ఈ రెండు ఈక్వల్ కాదు అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 3/4 4/3 రెండు ఈక్వల్ కాదు. అవునా. P/Q ఈజ్ నాట్ ఈక్వల్ టు Q/P అని అంటాం. 3/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/3. ఎందుకు ఈక్వల్ కాదు అంటే 3/4 వాల్యూ వచ్చి మనకు సో 0.75. 3ను 4తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ. అదే 4ను 3తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ 1.333 అండ్ సో అని ఇలా వస్తుంది. 1.333 అండ్ సో అని. కాబట్టి రెండు ఈక్వల్ కాదు కదా. 3/4 వాల్యూ 0.75, 4/3 వాల్యూ 1.333 వస్తుంది. కాబట్టి రెండు మనకు ఈక్వల్ కాదు. సో ఈ నోట్స్ ఇలాగే మీరు నెంబరు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టేబుల్ రాసుకొని, సో డివిజన్నే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటున్నాం. సో క్లియర్గా ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇలాగే మీరు సో నోట్ చేసేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ అడిషన్. ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి అడిషన్లో అన్నది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, సో మల్టిప్లికేషన్, డివిజన్ ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ అడిషన్ అని హెడ్డింగ్ రాసుకోండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ అడిషన్ అని హెడ్డింగ్ రాసుకొని ఒక్కొక్క ప్రాపర్టీ నేను డిస్కస్ చేస్తాను. క్లియర్గా నోట్ చేసుకోండి. ఓకే. వన్ ఈజ్ సో క్లోజర్ ప్రాపర్టీ. సో what is meant by closure property? క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో క్లోజ్ చూడండి, సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. క్లోజ్ అవునా. ఇద్దరు ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా ఉంటారు. ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటారంటే వాళ్ళ యొక్క నేచర్ ఇద్దరిది ఈక్వల్గా ఉంటే, వాళ్ళ యొక్క ఇద్దరి ఫీలింగ్స్ ఈక్వల్గా ఉంటే, ఇద్దరి క్యారెక్టర్ ఒక్కటే అయితే క్లోజ్ అవుతారు. అవునా కదా. సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఫ్రెండ్తో ఫ్రెండ్తో మీకు చాలామంది క్లాసులో చాలామంది ఉంటారు. మీకు క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారనుకోండి. మీరు అందరితో క్లోజ్గా ఉంటారు, కొంతమందితోనే క్లోజ్గా ఉంటారు. ఎవరితో క్లోజ్గా ఉంటారు? మీ యొక్క క్యారెక్టరు, మీ యొక్క నేచరు ఏదైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళతో మీరు క్లోజ్గా ఉంటారు. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ అంటే అర్థము సేమ్. క్లోజర్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటి? మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? సేమ్ నేచర్, సేమ్ క్యారెక్టర్, సేమ్ ఫీలింగ్స్. అవునా. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, సపోజ్ 2 ఇంటిజర్స్ PQ అని మనం తీసుకుంటే, PQ అనేటివి ఇంటిజర్స్ అయితే అడిషన్ కాబట్టి ఇక్కడ P+Q కూడా ఇంటిజరే అవుతుంది. చూడండి, P ఇంటిజర్ అయితే, Q ఇంటిజర్ అయితే P+Q కూడా ఏం కావాలి? ఇంటిజర్. సేమ్. అవునా. సపోజ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. 5 సపోజ్ 7 అని తీసుకుంటున్నా. 5 ఈజ్ అన్ ఇంటిజర్, 7 ఈజ్ అన్ ఇంటిజర్. సపోజ్ 5 + 7 కూడా 5 + 7 12 అనేది కూడా ఇంటిజరే. అలా సేమ్ నేచర్ ఉండాలి, సేమ్ క్యారెక్టర్ ఉండాలి. ఇవి ఇంటిజర్ అయితే అవి కూడా ఇంటిజర్, ఇవి హోల్ నెంబర్స్ అయితే అవి కూడా హోల్ నెంబర్స్, ఇవి రేషనల్ నెంబర్స్ అయితే అవి కూడా రేషనల్ నెంబర్స్. అలా క్లోజర్ ప్రాపర్టీ. క్లోజ్ అంటే సేమ్ యాజ్, సేమ్ క్యారెక్టర్, సేమ్ నేచర్. ఇవి ఇంటిజర్స్ అయితే అవి ఇంటిజరే అవుతుంది. అడిషన్ కాబట్టి ఇక్కడ ప్లస్ అని చెప్తున్నాం. ఒకవేళ మల్టిప్లికేషన్ అయితే ఇంటూ అని చెప్తాం. అవి నెక్స్ట్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓన్లీ అడిషన్ గురించి. అడిషన్లో క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ అంటే క్లోజ్. నువ్వు ఎవరితో క్లోజ్గా ఉంటావు, నీ ఫీలింగ్స్ ఎవరితో అయితే మ్యాచ్ అవుతాయో, నీ నేచర్ ఎవరితో అయితే మ్యాచ్ అవుతుందో, నీ క్యారెక్టర్ ఎవరితో అయితే మ్యాచ్ అవుతుందో వాళ్ళతో నువ్వు క్లోజ్ అవుతావు. కాబట్టి సేమ్ క్యారెక్టర్, సేమ్ నేచర్, సేమ్ టైప్ ఆఫ్ నెంబర్స్ అని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక ఇంటిజర్ 5 ఇంకొక ఇంటిజర్ 7 అనుకుంటే ఆ 2 ఇంటిజర్స్ యొక్క సమ్ కూడా ఇంటిజరే అవుతుంది. 5 + 7 కూడా 12 కూడా ఇంటిజరే అవుతుంది. సో దీన్ని క్లోజర్ ప్రాపర్టీ అని అంటాం. ఓకే. అదేవిధంగానే సో కాముటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? సెకండ్ వన్. ఓకే. సెకండ్ వన్ సో కాముటేటివ్ ప్రాపర్టీ. కాముటేటివ్ సో ప్రాపర్టీ. కాముటేటివ్ ప్రాపర్టీ. ఓకే. క్లియర్గా మీరు కూడా నోట్స్ ఇలాగే నోట్ చేసేసుకోవాలి. కాముటేటివ్ ప్రాపర్టీ. ఏం కాముటేటివ్ అంటే దీన్ని కూడా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కాముటేట్ అంటే కమ్యూనికేట్ అని గుర్తుపెట్టుకోండి.
అంటే మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే మీ ఫ్రెండ్ కూడా మీతో మాట్లాడుతూ ఉంటారు, ఒకరికొకరు అని. మీరు వాళ్ళతో మాట్లాడడం, మీ ఫ్రెండ్ మీతో మాట్లాడడం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏవైనా 2 ఇంటిజర్స్ పీ క్యూ అనుకుంటే ఇక్కడ కూడా, సో ఇక్కడ అడిషన్ కాబట్టి పీ ప్లస్ క్యూ వాల్యూ ఎంత అవుతుందో క్యూ ప్లస్ పీ వాల్యూ కూడా అంతే అవుతుంది. దీన్ని కాముటేటివ్ అని అంటాము. కమ్యూనికేట్ చేయడం. మీరేం కమ్యూనికేట్ చేస్తారో మీ ఫ్రెండ్తో, మీ ఫ్రెండ్ కూడా దాని గురించే మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఇద్దరివి మ్యాచ్ అవుతాయి. పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు క్యూ ప్లస్ పీ అని, అవునా? సో కాముటేటివ్ ప్రాపర్టీ అని అంటాం. పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు క్యూ ప్లస్ పీ అయితే దాన్ని కాముటేటివ్ ప్రాపర్టీ అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఏవైనా 2 ఇంటిజర్స్ తీసుకోండి. సపోజు 10, 7 అని తీసుకుంటున్నా. సో 10 + 7 ఎంతైతే అవుతుందో 7 + 10 కూడా అంతే అవుతుంది. అంటే వాటి యొక్క ఆర్డర్ మార్చినా, ఫస్ట్ ఉన్నది సెకండ్, సెకండ్ ఉన్నది ఫస్ట్ తీసుకున్న వాల్యూ ఏమీ మారదు. సో 10 + 7 ఎంత? 17. 7 + 10 కూడా ఎంత? 17. రెండు ఈక్వల్. దీన్నే కాముటేటివ్ ప్రాపర్టీ అని అంటాం. కాముటేట్ అంటే కమ్యూనికేట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రెండ్తో ఏ విషయం అయితే కమ్యూనికేట్ చేస్తారో మీ ఫ్రెండ్ కూడా దాని గురించే మీతో కమ్యూనికేట్ చేస్తాడు. సేమ్ అంటే పీ ప్లస్ క్యూ ఎంత అవుతుందో క్యూ ప్లస్ పీ కూడా అదే అవుతుంది, అవునా? సో దాన్నే కాముటేటివ్ ప్రాపర్టీ అని అంటాము. సో ఇంటిజర్స్లో కాముటేటివ్ ప్రాపర్టీ మనకు సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 10 అనే ఒక ఇంటిజర్ తీసుకున్నాం, 7 అనే ఇంటిజర్ కూడా తీసుకున్నాం. 10 + 7 కూడా మళ్ళీ ఇంటిజరే, 7 + 10 కూడా ఇంటిజరే, రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి సో ఇట్ సాటిస్ఫైస్ కాముటేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. ఓకే, సో ద థర్డ్ వన్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో థర్డ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ, ఓకేనా? సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి అన్నది చూద్దాం. అసోసియేట్ అంటే గుర్తుపెట్టుకోండి మోర్ దాన్ 2 అని, అంటే 3. ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలన్నా, ఒక గ్రూప్ ఫామ్ చేయాలన్నా మినిమం 3 ఉండాలి, అవునా కదా? అసోసియేషన్ అంటే గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి. గ్రూప్లో మినిమం 3 ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అలాంటి రిలేషనే. ఏవైనా 3 ఇంటిజర్స్ PQR అని తీసుకుంటున్నా, ఏవైనా 3 ఇంటిజర్స్, ఇవన్నీ కూడా ఇంటిజర్స్, PQR అనేటివి అన్నీ కూడా ఇంటిజర్స్. మనం ఇంటిజర్స్ మీదనే డిస్కస్ చేస్తున్నాం. PQR అనేటివి ఏవైనా 3 ఇంటిజర్స్ అయితే సో ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి అంటే, సో P అడిషన్ కాబట్టి P + Q + R వాల్యూ ఎంత అయితే అవుతుందో P + Q + R కూడా అంతే అవుతుంది. ఏంటి తేడా ఇక్కడ? ఇక్కడ P + Q + R, ఇక్కడ కూడా P + Q + R. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ 2 నంబర్స్కి బ్రాకెట్ ఉంది, గమనిస్తున్నారు కదా? P + Q. ఇక్కడ లాస్ట్ 2 నంబర్స్కి బ్రాకెట్ ఉంది Q + R అని. ఎలా చేసినా రెండు సేమ్, రెండు ఈక్వల్గా వస్తేనే అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది అని చెప్తాం. అసోసియేట్ అంటే అసోసియేషన్, గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి. గ్రూప్ మినిమం 3 మెంబర్స్ ఉండాలి, అప్పుడే దాన్ని గ్రూప్ అని చెప్తాం. ఇద్దరు ఉంటే గ్రూప్ అనము, మినిమం 3 మెంబర్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంటిజర్స్ PQR అని. సో P + Q + R ఈక్వల్ టు P + Q + R అయితే దాన్ని అసోసియేట్, ఇది ఇంటిజర్స్లో సాటిస్ఫై అవుతుంది. ఏవైనా 3 వాల్యూస్ తీసుకోండి. సపోజ్ లెట్ ఇట్ బి నేను 10, సో 12, సో 5 అని తీసుకుంటున్నాం, అవునా? వీటిని క్యాలిక్యులేట్ చేద్దాము. సో 10 + 12 + 5 ఎంత అయితే అవుతుందో, ఓకే, 10 సో 12 + 5 కూడా అంతే అవుతుంది. క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం, ఎంత వస్తుందో. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ 10 + 12, ఎప్పుడు కూడా బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ చేయాలి. సో 10 + 12 ఎంత? 22, సో +5, 22 + 5 ఎంత? 27. రైట్ సైడ్ ఉన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలి. 10 ప్లస్ బ్రాకెట్ ఉన్నది ఎంత? 17. సో 10 + 17 ఎంత? 27. చూడండి, ఇటువైపు 27 లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా సో 27 వచ్చింది, రెండు ఈక్వల్. సో P + Q + R ఎంత అయితే అవుతుందో P + Q + R కూడా అంతే అవుతుంది. సో ఈ ప్రాపర్టీని అసోసియేటివ్ ప్రాపర్టీ అని అంటాం. కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ, కాముటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫ్యూచర్లో మీకు చాలా వస్తాయి. ఇంటర్మీడియట్లో కూడా మీకు ఈ ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ అక్కడ వస్తుంది. కాబట్టి క్లోజర్ అంటే ఏంటి, కాముటేటివ్ అంటే ఏంటి, అసోసియేటివ్ అంటే ఏంటి క్లియర్గా చెప్పాను నేను ఎగ్జాంపుల్స్తో, ఓకేనా? క్లోజర్ అంటే క్లోజ్,
అంటే సేమ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళతో క్లోజ్ అవుతాం. సేమ్ ఇక్కడ ఇంటిజర్స్ అయితే అక్కడ ఇంటిజర్, పీక్యూ ఇంటిజర్స్ అయితే పీ ప్లస్ క్యూ కూడా ఇంటిజర్. దాన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటాం. కమ్యూనికేట్, కాముటేటివ్ ప్రాపర్టీ, కమ్యూనికేట్ చేయడం. మీరు మీ ఫ్రెండ్తో ఏం కమ్యూనికేట్ చేస్తారో మీ ఫ్రెండ్ అదే కమ్యూనికేట్ చేస్తాడు, రెండు సేమ్. అంటే పీ ప్లస్ క్యూ ఎంత అవుతుందో క్యూ ప్లస్ పీ కూడా అంతే అవుతుంది, ఆ రెండు ఈక్వల్. దాన్ని కాముటేటివ్ ప్రాపర్టీ అని అంటాం. అసోసియేటివ్ ప్రాపర్టీ, అసోసియేషన్ అంటే గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి. సో మినిమం 3 మెంబర్స్, ఇక్కడ మినిమం 3 ఇంటిజర్స్ పీక్యూఆర్, పీ ప్లస్ క్యూ ఫస్ట్ బ్రాకెట్ వేస్తున్నాం, ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఏంటి పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్కు బ్రాకెట్ వేస్తున్నాం. ఎలా క్యాలిక్యులేట్ చేసినా కూడా ఫైనల్ వాల్యూ మనకు సేమ్ అవుతుంది. సో దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ. సో ఏంటి ఫోర్త్ ప్రాపర్టీ అంటే, ఓకే, సో అడిటివ్ ఐడెంటిటీ. ఫోర్త్ వన్ ఈస్ సో అడిటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే అర్థం ఏంటి? ఐడెంటిటీ అంటే గుర్తుపెట్టుకోండి, అతనికి చాలా ఐడెంటిటీ ఉంది అంటే స్ట్రాంగ్ అని అర్థం, అంత ఈజీగా చేంజ్ కాదు అని అర్థం. ఐడెంటిటీ అంటే స్ట్రాంగ్, అతనికి చాలా ఐడెంటిటీ ఉంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఏ విషయాలకి ఇన్ఫ్లుయెన్స్ కాడు, వాళ్ళని ఐడెంటిటీ అని అంటాం. ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ అంటే ఒక నంబర్కి ఏ వాల్యూను మారిస్తే ఏ వాల్యూని యాడ్ చేస్తే అలాగే ఉంటుంది, దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అని అంటాం. ఏదైనా ఒక నంబర్కి ఏదైనా యాడ్ చేస్తే అదే నెంబర్ రావాలి, ఏం యాడ్ చేయాలి? 0. కాబట్టి అడిటివ్ ఐడెంటిటీ ఏంటి అంటే 0 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, అది క్లియర్గా రాసుకోండి. అడిటివ్ ఐడెంటిటీ 0. ఏదైనా ఒక నెంబర్కి 0 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా దాని యొక్క వాల్యూ ఏమీ మారదు, అలాగే స్ట్రాంగ్ ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుంది, చేంజ్ కాదు. దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అని అంటాం. ఏ వాల్యూనైతే యాడ్ చేస్తే వాల్యూ మారదో, వాల్యూ చేంజ్ కాదో దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అని అంటాం. సో 0 అడిటివ్ ఐడెంటిటీ అంటే 0. సపోజ్ ఏదైనా ఒక ఇంటిజర్ పీ అని అనుకుంటున్నా, పీ అన్నది ఒక ఇంటిజర్ అని అనుకుంటున్నా. ఓకే, పీ అనేది ఒక ఇంటిజర్గా నేను తీసుకుంటున్నాను. సో ఈ ఇంటిజర్కు 0 యాడ్ చేస్తే పీ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ పీ ఈక్వల్ టు ఏమవుతుంది? పీనే అవుతుంది, వాల్యూ ఏమీ మారదు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, సపోజు సో 5 ప్లస్ 0 ఎంతైతే అవుతుందో 0 ప్లస్ 5 కూడా అంతే అవుతుంది. సో వాల్యూ కూడా 5 అవుతుంది, ఏమీ మారదు. ఒక వాల్యూకు ఏదైతే యాడ్ చేస్తే వాల్యూ మారదో దాన్ని అడిటివ్ ఐడెంటిటీ. కాబట్టి అడిటివ్ ఐడెంటిటీ ఏంటి అంటే 0 అని చెప్పాలి, అడిటివ్ ఐడెంటిటీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సో అడిటివ్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ సబ్ట్రాక్షన్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ సబ్ట్రాక్షన్. అడిషన్ చేసాము, ఇప్పుడు సబ్ట్రాక్షన్ మీద మనము ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంటిజర్స్లో అన్నది డిస్కస్ చేద్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే, సో సబ్ట్రాక్షన్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ సో అగైన్ హియర్ సో క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, క్లోజర్ ప్రాపర్టీ. సో వాట్ ఈజ్ ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్? ఇక్కడ అవునా, సపోజ్ ఏవైనా ఇంటిజర్స్ పీక్యూ 2 ఇంటిజర్స్ అని తీసుకుంటున్నా, పీక్యూని ఇంటిజర్స్ అని తీసుకుంటే అవునా, ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే పీ మైనస్ క్యూ కూడా, పీ మైనస్ క్యూ వాల్యూ కూడా ఏమవుతుంది? మళ్ళీ మనకు ఇంటిజరే అవుతుంది. ఇవన్నీ ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి మీ మైండ్లో ఇమ్మీడియట్లీ, ఇలాంటి వాటి అన్నింటికి ఒక ఎగ్జాంపుల్స్ వచ్చేసేయాలి. పీక్యూ ఇంటిజర్స్ అన్న వెంటనే 5, 3 ఏదో ఒక ఎగ్జాంపుల్స్, ఏదో ఒక ఇంటిజర్స్, పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. సపోజ్ నేను 5, 3 అని అనుకుంటున్నా, అవునా. సో 5 - 3 సబ్ట్రాక్షన్ కాబట్టి 5 - 3. ఇంతకుముందు అడిషన్ చేసాం ప్లస్. ఇంతకుముందు ప్రాపర్టీస్ ఏంటి మనకు? ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ అడిషన్. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్షన్లో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా, కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా, అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకేనా. సో 5 - 3 ఏమవుతుంది? 2 అవుతుంది. 2 ఈజ్ ఆల్సో యాన్ ఇంటిజర్ కదా, ఇంటిజరే వచ్చింది మళ్ళీ మనకు.
సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ సబ్ట్రాక్షన్. సపోజ్ నెగిటివ్ వాల్యూ ఏదైనా తీసుకుంటే -10, సో 4 తీసుకుందాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది మరి -10 + 4 -10 + 4 ఏమవుతుంది? సో -6 అవుతుంది. -6 ఈజ్ ఆల్సో అన్ ఇంటిజర్. -6 కూడా ఇంటిజర్ అయితే నెగిటివ్ ఇంటిజర్ మనకు, అవునా కదా? సో ఇంటిజర్ వచ్చిందా లేదా? 2 ఇంటిజర్స్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ ఇంటిజరే వచ్చింది కాబట్టి సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ సబ్ట్రాక్షన్ అని చెప్తాం. ఎందుకు? 2 ఇంటిజర్స్ తీసుకుని ఆ 2 ఇంటిజర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ ఇంటిజరే వచ్చింది కాబట్టి సేమ్ కేటగిరీ వచ్చింది. క్లోజర్ అంటే క్లోజ్, సేమ్ యాజ్, సేమ్ నేచరే. ఇక్కడ ఇంటిజర్స్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ కూడా ఇంటిజరే అయి ఉండాలి. అది పాజిటివ్ ఇంటిజర్ కావచ్చు, నెగిటివ్ ఇంటిజర్ కావచ్చు. సో అప్పుడు మనం ఏం చెప్తాము? సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ సబ్ట్రాక్షన్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ కాముటేటివ్ ప్రాపర్టీ. సెకండ్ వన్ ఈజ్ కాముటేటివ్ ప్రాపర్టీ. కాముటేటివ్ ప్రాపర్టీ సో సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. కాముటేటివ్ అంటే కమ్యూనికేట్ అని చెప్పాను, అవునా? సో P - Q, Q - P, అడిషన్ అయితే +P + Q = Q + P అని చెప్పాం. ఇక్కడ కూడా 2 ఇంటిజర్స్ ఏవైనా P అండ్ Q అని తీసుకుంటున్నా. ఏవైనా 2 ఇంటిజర్స్ నేను P అండ్ Q అని తీసుకుంటున్నా. ఓకే, కాముటేటివ్ అంటే సో సబ్ట్రాక్షన్ కాబట్టి P - Q వాల్యూ ఎంతో Q - P వాల్యూ కూడా అంతే కావాలి. సో అది అవుతుందంటే రెండు ఈక్వల్ కాదు. P - Q వాల్యూ నాట్ ఈక్వల్ టు Q - P. ఎందుకు కాదు అంటే ఎప్పుడు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాలి. సపోజ్ 10, 3 ఇంటిజర్సే అనుకోండి. సో ఇప్పుడు 10 - 3 క్యాలిక్యులేట్ చేద్దాం. 10 - 3, 3 - 10 రెండు ఈక్వల్ అవుతాయా? నో. 10 - 3 క్యాలిక్యులేట్ చేస్తే 7 వస్తుంది. 3 - 10 క్యాలిక్యులేట్ చేస్తే -7 వస్తుంది. సో 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు -7. కాబట్టి ఏం చెప్పాలి? నాట్ సాటిస్ఫైడ్. కాముటేటివ్ ప్రాపర్టీ నాట్ సాటిస్ఫైడ్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే, నాట్ సాటిస్ఫైడ్. క్లియర్గా మీరు కూడా నోట్బుక్లో ఇలాగే రాసుకోండి. కాముటేటివ్ ప్రాపర్టీ అండ్ సబ్ట్రాక్షన్ నాట్ సాటిస్ఫైడ్ అని. అదేవిధంగానే అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా చూద్దాం. సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ద థర్డ్ వన్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ సో అండర్ సబ్ట్రాక్షన్ ఇక్కడ కూడా. ఓకేనా? అసోసియేట్ అంటే ఏం చెప్పాను? గ్రూప్ ఉండాలంటే మినిమం 3 మెంబర్స్ ఉండాలి. సపోజ్ ఇక్కడ కూడా P, Q, R, సో 3 ఇంటిజర్స్ అని తీసుకుంటున్నా. PQRను 3 ఇంటిజర్స్గా నేను తీసుకుంటున్నా. ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి మనం ఏం రాయాలి? సో P - Q - R. చూడండి, P - Q - R ఈజ్ నాట్ ఈక్వల్ టు సో P - Q - R. సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై కాదు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. సపోజ్ నేను వాల్యూస్ను 10, 7, సో 3 అని తీసుకుంటున్నా. ఓకే, PQR. ఇప్పుడు ఫస్ట్ P - Q అంటే 10 - 7, 10 - 7 - 3. ఓకేనా? ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 - 7 - 3 అని చెప్తున్నా. ఫస్ట్ రెండింటికి బ్రాకెట్ వేసాం, తర్వాత లాస్ట్ రెండింటికి బ్రాకెట్ వేసాం. ఇలా చేస్తే రెండు ఈక్వల్ కాదు అని చెప్తున్నాం. క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఈ వాల్యూ ఫస్ట్ ఎప్పుడు కూడా బ్రాకెట్లో ఉన్నది క్యాలిక్యులేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 10 - 7 ఏంటి? 3. సో 3 - 3, 10 - 7 3, 3 - 3 ఏమైపోయింది? 0 అయిపోయింది ఈ వాల్యూ. ఇక్కడ చూద్దాం, బ్రాకెట్లో ఉన్నది 7 - 3 కదా, 4 అవుతుంది. 10 - 7 - 3 ఎంత? 4. 10 - 4 ఎంత? 6 అయింది. ఇక్కడేమో 0 వచ్చింది, ఇక్కడేమో 0 వచ్చింది, ఇక్కడేమో 6 వచ్చింది. సో నాట్ ఈక్వల్, రెండు నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ కాబట్టి డస్ నాట్ సాటిస్ఫై అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ అని చెప్పాలి. సో సబ్ట్రాక్షన్లో మనకు క్లోజర్ ప్రాపర్టీ ఒక్కటే సాటిస్ఫై అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ కాముటేటివ్, నాట్ అసోసియేటివ్ ప్రాపర్టీ.
does not satisfy commutative property, does not satisfy associative property. Under subtraction satisfy only closure property అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీద మీకు ఇచ్చే వర్క్షీట్లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా మీరు నోట్ చేసుకొని సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ సో డివిజన్. ఓకే, అడిషన్ సబ్ట్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే రాండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ మల్టిప్లికేషన్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్లో కూడా ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ప్రాపర్టీ ఎప్పుడు కూడా మనము క్లోజర్ ప్రాపర్టీని డిస్కస్ చేస్తున్నాం. అండర్ మల్టిప్లికేషన్ ఇప్పుడు సో అడిషన్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం, ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు అదే సేమ్ ప్రాపర్టీస్ మనం మల్టిప్లికేషన్లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ అంటే చెప్పాను, ఏవైనా 2 ఇంటిజర్స్ పీ క్యూ అని తీసుకున్నట్లయితే ఎనీ 2 ఇంటిజర్స్ పీ అండ్ క్యూ, ఓకే, దేర్ ప్రోడక్ట్ సో పీ ఇంటూ క్యూ సో ఈజ్ ఆల్సో ఇంటిజర్ అయితే, అవునా? సో ఇంటిజరే అయితే ప్రోడక్ట్ కదా కాబట్టి ఇంటూ, అప్పుడు మనం ఏం చెప్తాం? ఇట్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ నేను 5, 3నే తీసుకుంటున్నా, 2 పాజిటివ్ ఇంటిజర్స్. వాటి యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే 5 ఇంటూ 3 కూడా ఏమవుతుంది? సో 15 అవుతుంది. సో 15 ఈజ్ ఆల్సో అన్ ఇంటిజర్. 5 ఈజ్ అన్ ఇంటిజర్. సో 3 is an integer, 5 into 3 15 is also an integer. ఓకే, సేమ్ కేటగిరీ మనకు వచ్చాయి. సపోజ్ నేను -5 సో +3 అని తీసుకుంటున్నా. 2 ఇంటిజర్సే, ఒకటి నెగిటివ్ ఇంటిజర్, ఒకటి పాజిటివ్ ఇంటిజర్. 2 ఇంటిజర్సే, వాటి యొక్క ప్రోడక్ట్ కూడా ఏమవుతుంది మనకు? -5 into 3 ఈక్వల్ టు -15. ఇది కూడా మళ్ళీ మనకు ఇంటిజరే వచ్చింది. సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్ అని చెప్పాలి. ఎందుకు? 2 ఇంటిజర్స్ తీసుకున్నాం, వాటి యొక్క ప్రోడక్ట్ కూడా మళ్ళీ మనకి ఇంటిజరే వచ్చింది కాబట్టి సో ఇట్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. సో ద సెకండ్ వన్ ఈస్ సో కాముటేటివ్ ప్రాపర్టీ. కాముటేటివ్ సో ప్రాపర్టీ. ఓకేనా? సో వాట్ ఈజ్ మెంట్ బై కాముటేటివ్ ప్రాపర్టీ? కమ్యూనికేట్ అని చెప్పాను. సో పీను క్యూతో, క్యూను పీతో, అవునా? సో ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ అని, ఇక్కడ కూడా 2 ఇంటిజర్స్ నేను సో పీక్యూ అని 2 ఇంటిజర్స్ తీసుకుంటున్నా, 2 ఇంటిజర్స్ తీసుకున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ కాబట్టి సో పీ ఇంటూ క్యూ ఎంత అయితే అవుతుందో సో క్యూ ఇంటూ పీ కూడా అంతే అవుతుంది. 2 ఈక్వల్. ఆర్డర్ మార్చినా కూడా వాల్యూ మారదు. అలా అయితేనే కాముటేటివ్. కమ్యూనికేట్, మీరు మీ ఫ్రెండ్తో ఏమి కమ్యూనికేట్ చేస్తున్నారో మీ ఫ్రెండ్ కూడా దాని గురించే మీతో కమ్యూనికేట్ చేస్తాడు. కాబట్టి పీ ఇంటూ క్యూ ఎంత అవుతుందో క్యూ ఇంటూ పీ కూడా అంతే అయితే, 2 ఈక్వల్ అయితే సేమ్ మ్యాటర్ మీదనే డిస్కస్ చేస్తారు కదా ఫ్రెండ్ మీరు. కాబట్టి కాముటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఏవైనా 2 ఇంటిజర్స్ మనం తీసుకున్నాం. సపోజ్ 3, 6 అని తీసుకుంటున్నా. 3 into 6 ఎంత అయితే అవుతుందో 6 into 3 కూడా అంతే అవుతుంది. ఆర్డర్ మార్చినా కూడా వాల్యూ ఏం మారదు. 3 into 6 ఎంత? 18. 6 into 3 కూడా ఎంత? 18 అవుతుంది. 2 ఈక్వల్. సో ఇట్ సాటిస్ఫైస్ కాముటేటివ్ ప్రాపర్టీ. నాట్ ఓన్లీ పాజిటివ్, నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే -3, 6 ప్రోడక్ట్ ఏంటి? -3 into 6 ఈక్వల్ టు సో 6 into -3 అని, అవునా? -3 into 6 ఎంత? -18. 6 into -3 కూడా ఎంత? -18. సో 2 ఈక్వల్. సో ఇట్ సాటిస్ఫైస్ కాముటేటివ్ ప్రాపర్టీ. సో అండర్ మల్టిప్లికేషన్ కాముటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అని చెప్తాం. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, అసోసియేషన్ అంటే గ్రూప్ అని చెప్పాను. గ్రూప్ ఫామ్ చేయాలంటే మినిమం 3 మెంబర్స్ అని చెప్పాను. ఓకేనా? అట్లా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ కూడా 3 ఇంటీజర్స్ PQR ఏవైనా 3 ఇంటీజర్స్ తీసుకుంటున్నా, ఓకే, అది పాజిటివ్ ఇంటీజర్స్ కావచ్చు, నెగిటివ్ ఇంటీజర్స్ కావచ్చు. అసోసియేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ కాబట్టి సో P ఇంటూ Q ఇంటూ R ఎంతైతే అవుతుందో సో P ఇంటూ Q ఇంటూ R కూడా అంతే అవుతుంది. ఫస్ట్ రెండింటికి బ్రాకెట్ వేసాం P ఇంటూ Q, నెక్స్ట్ ఏం చేసాం లాస్ట్ రెండింటికి బ్రాకెట్ వేసాం. ఇంటూ ఉన్నప్పుడు ఎలా చేసినా ఒకటే అవుతుంది. సో ఇట్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం మనము. సపోజు 5, 2, సో 4 అని అనుకుంటున్నా. సో ఇప్పుడు చూద్దాం 5 to 4 ఆర్ ఇంటిజర్స్. సో 5 ఇంటూ 2 సో ఇంటూ 4 ఎంతైతే అవుతుందో సో 5 ఇంటూ సో 2 ఇంటూ 4 కూడా అంతే అవుతుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసే మెథడ్ ఏంటి? 5 ఇంటూ 2 ఇంటూ 4లో ఫస్ట్ రెండింటికి బ్రాకెట్ కాబట్టి బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో 5 ఇంటూ 2 ఏమవుతుందమ్మా 10. సో 10 ఇంటూ 4 అంటే 40 అవుతుంది వాల్యూ. సో ఈ వాల్యూ కూడా అలాగే చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది 2 ఇంటూ 4 8 కదా, 5 ఇంటూ 8 అని 5 ఇంటూ 8 కూడా ఏమవుతుంది 14 అవుతుంది. రెండు ఈక్వల్ వచ్చాయి కదా. కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. పాజిటివ్ వాల్యూసే కదా, మీరు ఏ నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకొని చూడండి. సో మనకు సాటిస్ఫై అవుతుంది. సపోజ్ నెగిటివ్ వాల్యూస్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో -3, 4, 5 అని తీసుకుంటున్నా. ఓకే, సపోజ్ -3 ఇంటూ 4 ఓకే ఇంటూ 5 వాల్యూ ఎంతైతే అవుతుందో సో -3 ఇంటూ 4 ఇంటూ 5 కూడా అంతే అవుతుంది. సో ఏమి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది క్యాలిక్యులేషన్ చేయండి. -12 ఇంటూ 5 -60. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ బ్రాకెట్ 20 -3 ఇంటూ 20 4 ఇంటూ 5 20 కదా, 23 60 ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది. సో అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్ అని మనం చెప్తున్నాం. ఓకేనా. సో అండర్ మల్టిప్లికేషన్ ఇప్పటివరకు ఏం డిస్కస్ చేస్తాం మనము? సో క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇక్కడ కూడా మళ్ళీ ఐడెంటిటీ అని వచ్చింది. సో ఐడెంటిటీ అంటే నో చేంజ్. ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు, వాల్యూ చేంజ్ కాదు, ఐడెంటిటీని కోల్పోదు. ఓకే, సో ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తామా 1. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమి 1 అని గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేటివ్ సో ఐడెంటిటీ ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ మనం అడిటివ్ ఐడెంటిటీ గురించి డిస్కస్ చేసాం. ఏ వాల్యూని యాడ్ చేస్తే వాల్యూ మారదు 0. కాబట్టి అడిటివ్ ఐడెంటిటీ ఏంటి 0. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు, దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు కాబట్టి 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1 అని చెప్తాం. ఏదైనా ఒక ఇంటిజర్ P అని తీసుకుంటే, ఏదైనా ఒక ఇంటిజర్ను మనము P అని తీసుకుంటే అవునా, సో P ఇంటూ 1 ఎంతైతే అవుతుందో సో P ఇంటూ 1 ఏమవుతుంది Pనే అవుతుంది. దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ సేమ్ వాల్యూనే వస్తుంది. 1తో మల్టిప్లై చేసిన వాల్యూ ఏం మారదు కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అని చెప్తాం. ఓకే, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజు 7 అనే ఇంటిజర్ తీసుకుంటున్నా. ఈ 7ను మనం 1తో మల్టిప్లై చేస్తే కూడా ఏమొస్తుంది 7ఏ వస్తుంది. సపోజ్ -10 తీసుకుంటున్నా. సో -10ను కూడా 1తో మల్టిప్లై చేస్తే సో -10 వస్తుంది. కాబట్టి 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ ఏంటి 0. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే సో 1 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది మల్టిప్లికేషన్లో. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో 5th ప్రాపర్టీ సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అడిషన్ మీద ఉంది, ఓవర్ అడిషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ రెండింటి మీద ఉంది. ఏంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఒకసారి చూద్దాం.
ఇక్కడ కూడా ఏవైనా 3 వేరియబుల్స్ నేను 3 ఇంటిజర్స్ PQR అని తీసుకుంటున్నా. ఏవైనా 3 ఇంటిజర్స్ PQR అని తీసుకుంటున్నా. సో ఫస్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. ఓకే, అది రాద్దాం. సో distributive property of multiplication over addition. ఓకే, సో ఓవర్ అడిషన్, ఓవర్ సబ్ట్రాక్షన్ 2 ఉన్నాయి ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో. సో ఓవర్ అడిషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ కూడా 3 వేరియబుల్స్ 3 ఇంటిజర్స్ PQR అని 3 ఇంటిజర్స్ నేను తీసుకుంటున్నా. 3 ఇంటిజర్స్ తీసుకున్నాను PQR. ఇక్కడ ప్రాపర్టీ ఏంటి అంటే సో P ఇంటూ Q ప్లస్ R అని. సో P ఇంటూ Q ప్లస్ R చూడండి, మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అని చెప్తాం. ఇక్కడ అడిషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ P ఇంటూ Q ప్లస్ R ఈక్వల్ టు Pతో 2 మల్టిప్లై చేయాలి, P ఇంటూ Q, సో ప్లస్ P ఇంటూ R అని. సో P ఇంటూ Q ప్లస్ P ఇంటూ R, దీన్ని మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అని చెప్తాం. P ఇంటూ Q ప్లస్ R వాల్యూ ఎంతైతే అవుతుందో సో P ఇంటూ Q ప్లస్ P ఇంటూ R వాల్యూ కూడా అంతే అవుతుంది అని. సో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఏవైనా 3 వేరియబుల్స్ మనం తీసుకున్నాం. సపోజు నేను 5, 7, ఓకే, 5, 7, 3 అని అనుకుంటున్నా. ఓకే, 5 ఇంటూ 7 ప్లస్ 3 అని ఎంత అవుతుందో 5 ఇంటూ 7 ప్లస్ 5 ఇంటూ 3 కూడా సో అంతే అవుతుంది. ప్రాపర్టీ ప్రకారం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం ఈ రెండు మనకు ఈక్వల్ కావాలి. ఓకే, చూద్దాం, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ వాల్యూ ఎంత వస్తుంది? ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలి. 3 ప్లస్ 7 ఎంత అవుతుంది? 10. 5 ఇంటూ 10, 5 ఇంటూ 10 ఎంత? 50. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 5 ఇంటూ 7 ఏమి? 5 ఇంటూ 7 35 ప్లస్ ఇక్కడ 5 ఇంటూ 3 ఎంత? 15. 35 ప్లస్ 15 ఎంత? 50. సో ఇక్కడ 15 వచ్చింది, ఇక్కడ కూడా 15 వచ్చింది. సో ఇట్ సాటిస్ఫైస్ అండర్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ సాటిస్ఫైస్. అదేవిధంగానే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ కూడా మనం చూద్దాం. ఓవర్ సబ్ట్రాక్షన్ ఏమవుతుందో ఒక్కసారి మనం చూద్దాం. ఓవర్ సబ్ట్రాక్షన్. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్. ఓకేనా? ఇక్కడ కూడా 3 ఇంటిజర్స్ PQR. మీరు నోట్స్ ఇలాగే నోట్ చేసేసుకోవాలి. మీరు వీడియోను ఆఫ్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చదవాలి, నోట్బుక్ను 2 times 3 times చదవాలి. కాన్సెప్ట్ ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ప్లే చేసుకొని అక్కడ ఏంటి అన్నది క్లియర్గా మీరు నేర్చుకోవాలి. ఓకే, సో PQR 3 ఇంటిజర్స్ అనుకుంటే సో ఇక్కడ సో మల్టిప్లికేషన్ అంటే P ఇంటూ సో Q మైనస్ R సబ్ట్రాక్షన్ కాబట్టి ఇజ్ ఈక్వల్ టు సో మల్టిప్లై విత్ P బోత్ P ఇంటూ Q మైనస్ P ఇంటూ R. సో మల్టిప్లై విత్ P ఇంటూ Q మైనస్ P ఇంటూ R. సో దిస్ ఈజ్ కాల్డ్ సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఇట్ ఈస్. ఓకేనా? సో ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ కూడా 10, 7, 3 అని అనుకుంటున్నా. నౌ 10 ఇంటూ ఓకే 7 మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు సో 10 ఇంటూ 7 మైనస్ 10 ఇంటూ 3 అని. సో మల్టిప్లై విత్ 10 బోత్. సో ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలి. 10 ఇంటూ 7 మైనస్ 3 ఏమి 4. సో 10 ఇంటూ 4 ఏమి 40. ఇటువైపు 40 వచ్చింది. ఇటువైపు చూద్దాం ఏమొస్తుందో. 10 ఇంటూ 7 70 మైనస్ 10 ఇంటూ 3 ఇస్ 30. 70 మైనస్ 30 ఎంత? 40. సో ఇక్కడ కూడా 40నే వచ్చింది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చిందో రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు ఈక్వల్.
So distributive property of multiplication over subtraction is also satisfied. So distributive properties ఇక్కడ మనకు 2 ఉన్నాయి. So distributive property of multiplication over addition over subtraction. Over addition ఏమి p into q plus r equal to p into q plus p into r అనే. అదే సబ్ట్రాక్షన్ అయితే p into q minus r రాస్తాం, p into q minus p into r అని చెప్పాలి. So distributive property satisfies under multiplication over addition and over subtraction. Okay, so the next one is here, one more property is there, multiplication by 0. So multiplication by 0, that is called sixth property. So multiplication by 0. Okay, now multiplication by 0 it is. If any number is multiplied by 0, what happens? 0. If any integer is multiplied by 0. Okay, I found this on the web. For number is multiplied by 0, what happens? 0. Check it out. If any number is multiplied by 0, it becomes 0 it is. I found this on the web. So see here, if any number is multiplied by 0, it becomes 0 it is. Okay, multiplication by 0, ఏదైనా ఒక ఇంటిజర్ p అని అనుకుంటున్నా, ఎనీ ఇంటిజర్ p. Now if it is multiplied by 0, suppose p into 0, so it becomes 0 it is. Suppose let it be one example, suppose so 8. So if 8 is multiplied by 0, so it becomes 0. Not only 8, suppose let it be minus 10. So any negative integer multiplied by 0, it becomes 0. If any value, any integer is multiplied by 0, it becomes 0. So it is multiplication by 0 it is. Okay, these are the properties under multiplication. చూడండి మల్టిప్లికేషన్లో మనకు 6 ప్రాపర్టీస్ వచ్చాయి. ఓకేనా, ఒకటేంటి క్లోజర్ ప్రాపర్టీ, సెకండ్ వన్ ఈజ్ కామటేటివ్ ప్రాపర్టీ, థర్డ్ వన్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ, ఫోర్త్ వన్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, సిక్స్త్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్ బై 0 it is. Okay, these are the 6 properties under multiplication. Okay, though the next one is, last one is multiplication of integers under so division. Okay, what is properties of integers under division? Properties of integers under division. Okay, what are the properties under division? Okay, ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది క్లోజర్ అంటే ఏంటి, అసోసియేటివ్ అంటే ఏంటి, కామటేటివ్ అంటే ఏంటి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనము సో క్లోజర్ ప్రాపర్టీ. What is the closure property of division? Suppose p is integer. Okay, p is integer and q is also an integer. Now division here, p by q, so it may or may not be integer, not an integer, may or may not be integer. అవునా కదా, సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 3 is one integer, 4 is one integer. So what is the division? 3 by 4. 3 by 4 is not an integer. ఇది ఇంటిజర్ అవుతుందా? కాదు, not an integer. Sometimes it may be, suppose 12 3 అని తీసుకున్నాం అనుకోండి, 12 by 3 equal to 4. So it becomes an integer. But it not satisfied for all the cases it is. అవునా, 3 integer, 4 integer, 3 by 4 is not an integer. So division not satisfied, closure property, not satisfied, so closure property. అన్ని ఇంటిజర్స్కి ఇది సాధ్యం కాదు, పాసిబుల్ కాదు. అవునా కదా, సో 12 3 పాసిబుల్ అవుతుంది, 3 4 4 5 5 7 చాలా వాటికి సాటిస్ఫై కాదు. కాబట్టి ప్రాపర్టీ అంటే ఎలా ఉండాలి? ఇఫ్ యూ టేక్ ఎనీ ఇంటిజర్ ఇట్ మస్ట్ బి సాటిస్ఫైడ్. టేక్ ఎనీ ఇంటిజర్ ఇట్ మస్ట్ బి సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ యూ సే దట్ ప్రాపర్టీ is satisfied. Okay, but here for some integers it satisfies,
closure property for some integers not satisfied. So we say closure property is not satisfied under division. Okay, not satisfied under division. Closure property not satisfied under division. Okay, now the second one is here. So commutative property. So commutative property kuda meeku idea vachuntundi. It is also not satisfied. So commutative property, so under division also not satisfied. Suppose ikkada kuda, so p q, okay na, so integers p by q, so is not equal to q by p. అదే మనకు మల్టిప్లికేషన్లో సాటిస్ఫై అయింది, అడిషన్లో సాటిస్ఫై అయింది, సబ్ట్రాక్షన్లో సాటిస్ఫై కాదు. p మైనస్ p is not equal to q minus p. Now here also p by q is not equal to q by p. ఓకే, సో ఇంతకుముందే ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పాం. సపోజ్ 3/4 తీసుకుంటున్నాం. సో వాట్ ఈస్ 3/4? సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 4/3. 3/4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/3. 3/4 వాల్యూ ఇస్ 0.75, 4/3 వాల్యూ ఇస్ 1.3. అవునా కదా? సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్, సో డస్ నాట్ సాటిస్ఫై కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో నాట్ సాటిస్ఫైడ్, not satisfied. So commutative property. Not satisfied commutative property. So under division it is. Okay. Now the third one also, associative property also does not satisfy. So the third one is associative property. So associative property also not satisfies under division. Okay na? Suppose let it be 3 integers again, p, q and r. Okay, division lo ikkada, so p by, so q by r is not equal to, so p by q by r. So not satisfied, not equal. Suppose example తీసుకొని చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో 20, సో 10, 5 తీసుకుంటున్నాం. దీస్ 3 ఆర్ ద ఇంటిజర్స్. సో ఇక్కడ ఏంటి 20 బై, సో 10/5. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అని చెప్తున్నాము. సో 20/10/5. కేర్ఫుల్గా గమనించండి ఎగ్జాంపుల్. సపోజ్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 20/10/5. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలని చెప్పాను కదా. 10/5, 10/5 వాల్యూ 2. సపోజ్ ఈ 20 అలాగే రాస్తున్నా. 20 బై, సో 10/5 ఎంత 2. సో 20/2 ఎంత 20/2 10. సో ఇట్స్ వాల్యూ బి 10. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్లో ఉన్నది చేయాలి కదా. బ్రాకెట్లో ఉన్నది ఏంటి మనకు 20/10. 20/10 ఎంత 2. సో 2/5. చూడండి ఇది ఫ్రాక్షన్ వచ్చింది 2/5. సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ 2/5 వచ్చింది. సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. సో associative property under division it does not satisfy. Okay, not satisfied. So under division does not satisfy closure property, does not satisfy commutative property, does not satisfy associative property, does not satisfy any property under division అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, so these are the properties of integers under addition, under subtraction, under multiplication and under division. So all properties we discussed related to, so integers it is. Okay, now so in this topic, so in this class, so I will send you worksheet on that. సో వర్క్షీట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు వర్కౌట్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే సో నాకు వాట్సాప్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ త్రూ లైవ్ ఇట్ ఈస్. ఓకేనా? సో థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ కెన్ మీట్ విత్ యూ విత్ అనదర్ టాపిక్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.